క్రైస్తవ్యంలో ఈ రోజుకి కూడా అనేక మంది, కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు పూట గడిస్తే చాలని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు పని దొరకకపోతే మా పరిస్థితి ఏంది అనేటువంటి చాలామంది ఉన్నారు. ఈ ఎస్సీ హోదా అనేది లేకపోతే మా బ్రతుకులు ఏంది, మేము ఇక్కడ ఎలా బతకగలం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు ఎవరు రాజకీయ నాయకులు కాదే, అందరూ క్రైస్తవులందరూ వ్యాపారస్తులు కాదే, క్రైస్తవులందరూ అంబానికి అప్పియట్లేదే, క్రైస్తవులందరూ రాజ్యాంగాన్ని నడిపించట్లేదే, క్రైస్తవులందరూ పాలకులుగా లేరే, క్రైస్తవులందరూ అధికారులుగా లేరే, లేదంటే క్రైస్తవులందరూ కోట్లు వెనకేసుకుని వ్యాపారాలు చేస్తా లేరే. 95% అబోవ్ 95% కంటే ఎక్కువ మంది క్రైస్తవులు దళిత క్రైస్తవులే, తినడానికి తిండి లేని వాళ్ళే. అలాంటి వారు కాబట్టే వాళ్ళు ఈ ఎస్సీ హోదాను ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన చట్టం, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఈ దేశంలో లేవు. వాడు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే వాడు చాప్టర్ ఈ దేశంలో అంతటితో క్లోజ్ కదా. అందుకని వాడు ఈ దేశంలో పుట్టి పెరిగి కూడా ఇలా దొంగతనంగా బ్రతుకుతున్నాడు. మరి వాడు దొంగతనంగా బ్రతికినప్పటికీ కూడా వాడి పరిస్థితులను చూడకుండా వాడికి ఉన్నటువంటి రిజర్వేషన్లను, వాడికి ఉన్నటువంటి ఎస్సీ హోదాను తీసేస్తున్నటువంటి ప్రభుత్వాలు, చట్టాలు ఏ అయితే ఉన్నాయో, మరి నా భారతీయుడు, నా దేశంలో పుట్టినవాడు, ఇక్కడ బతుకుతున్నవాడు ఇన్ని సమస్యల్లో ఉన్నాడు, ఇన్ని కష్టాలు పడుతున్నాడు అని వాడి కోసం ఏమైనా కొత్త చట్టాలు తీసుకొని వస్తారా? సుప్రీంకోర్టు ఆలోచించాలి కదా. ఉన్నటువంటి ఏదో బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని తీసేయటం చిటికెల పని. కానీ వాడి తర్వాత బతుకేందనేది ఆలోచించాలి కదా. తర్వాత వాడు ఎలా జీవించాలనే దాని మీద ఒక దృష్టి అనేది పెట్టాలి కదా. ఈరోజు ఉన్న పలంగా ఎస్సీ హోదాలో బతుకుతున్నటువంటి దళిత క్రైస్తవులకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తే వాడు మళ్ళీ అట్టడుగున పడిపోతారు. క్రైస్తవులు ఎవరికి పొలాలు లేవు, క్రైస్తవులు ఎవరికి స్థలాలు లేవు, క్రైస్తవులు ఎవరికి సొంత ఇల్లులు లేవు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ బెనిఫిట్స్ ద్వారా కట్టుకున్నటువంటి ఇల్లులు అప్పో సప్పో చేసి బతుకుతున్నటువంటి జీవన విధానం, వాళ్ళ పిల్లలు ఈ ఎస్సీ హోదా వల్ల చదువుకుంటున్నటువంటి సౌకర్యాలు, ఆ రేషన్ నుంచి వచ్చినటువంటి బియ్యం, ఇంతేనా? ఇంతకు మించి ఏమన్నా ఉందా దళిత క్రైస్తవులకు? అయినా క్రైస్తవుడు అనగానే వాడు డబ్బున్నవాడు అని ఎలా ముద్రిస్తారు? క్రైస్తవుడు అనగానే వాడు బ్రతకగలిగిన వాడు అని ఎలా నిర్ణయిస్తారు? అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ఎస్సీ హోదా, ఎస్సీ రిజర్వేషన్ అనేది మతానిక, కులానిక, దళితులక ఒక క్లారిటీ కావాలి. ఈ ఎస్సీ హోదా అనేది మతానిక, కులానిక, లేదంటే దళితులక? రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి? అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదంటే రెడ్డి గారు కావచ్చు, కమ్మవారు కావచ్చు, కాపులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రిజర్వేషన్ అనేది దళితులను, అంటే వాడు లేనివాడా ఉన్నవాడా అనేది ఇటువంటివి చూసి కదా ఇవ్వాలి. దళిత క్రైస్తవుల దగ్గర పన్నులు తీసుకోకుండా ఉన్నారా? దళిత క్రైస్తవుల దగ్గర సరుకుల మీద ట్యాక్స్ చేయకుండా ఉన్నారా? వాడు ఏదన్నా నూనె కొనుక్కున్నా కూడా ట్యాక్స్ కట్ అవుతుంది కదా. ఈ దేశంలో పుట్టి పెరిగి వాడు దళితుడిగానే చావాలనా? ఇదేనా ఈ తీర్పు యొక్క ఉద్దేశం? ఇదేనా ఈ తీర్పు యొక్క అంతిమ తీర్మానం? ఈ తీర్పులో న్యాయం చేయడం కంటే కూడా ఎక్కువ మొత్తంలో మతానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంది. ఈ దేశంలో మతానికే విలువ ఉంది, మనుషులకు విలువ లేదని చెప్పినట్టుగానే ఉంది. క్రైస్తవుని అని చెప్పుకుంటే వాడికి ఉన్నటువంటి బెనిఫిట్స్ పోతాయా? వాడు దొంగతనంగా ఎస్సీ మాలా మాదిగా అని చెప్పుకుంటే వాడు బతకొచ్చా? బయటపడితే అది లేదు. ఆలోచించండి. సొంత దేశంలో పుట్టి పెరిగి కూడా ఇటువంటి పరిస్థితులు వాడు ఎదుర్కొంటున్నాడంటే వాడు భారత రాజ్యాంగంలోనే ఉన్నాడా? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛా హక్కు ఏదైతే ఉందో దాని ద్వారా వాడు జీవిస్తున్నాడా? సర్వమత సమ్మేళనం అంటారు కదా, ఎక్కడుంది? అసలు ఈ రిజర్వేషన్లు అనేది మతాలకు, కులాలకు ఎలా అంటగడుతున్నారు అనేది ఈ రోజుకి కూడా అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న అది. రిజర్వేషన్ అనేది మతానికి ఇస్తారా? రిజర్వేషన్ అనేది కులానికి ఇస్తారా? మరి దళితుడు కాదా? దళితుడు కాదా ఇవ్వాల్సింది? ఈరోజు అన్నం పెట్టాల్సింది తిండి లేనోడికి అన్నం పెట్టాలి, డబ్బు లేనోడికి డబ్బులు ఇవ్వాలి, సౌకర్యాలు లేనోడికి సౌకర్యాలు ఇవ్వాలి, బతకలేనోడికి జీవితం అంటే ఏందో చూపించాలి. జీవితం వాడు బతకటం కోసం వాడికి అనేకమైనటువంటి సౌకర్యాలు రిజర్వేషన్లో ఇవ్వాలి.
కానీ మతాన్ని కులాన్ని చూసి ఇచ్చితే అది కరెక్టేనా అసలు? భారతదేశంలో మతానికి ఉన్నటువంటి విలువ, కులానికి ఉన్నటువంటి విలువ దళితులకు, మనుషుల ప్రాణాలకు, మనుషులకు లేదా? ఉన్న బలంగా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేస్తే దళిత క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 95% అబోవ్ దళితులే ఉంటారు. తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటారు, ఉండటానికి ఇల్లు లేనటువంటి ఉంటారు, కట్టడానికి బట్ట లేనటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ హోదా పోతే వాళ్ళని మళ్ళీ పాత ఏదైతే బ్రిటిష్లు ఉన్నప్పుడు ఎలా అయితే బానిసలుగా ఉన్నారో అటువంటి పరిస్థితులకు మళ్ళీ దళిత క్రైస్తవులందరూ కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళ బతుకులు ప్రస్తుతానికి ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. ఈ తీర్పు ఏ ఉద్దేశంతో అయినా ఇచ్చి ఉండొచ్చు, అంటే నిజమైన మానవాధికారులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు, తప్పులేదు. కానీ నా భారతీయులు, ఇక్కడే పుట్టినటువంటి భారతీయులు, దళిత క్రైస్తవులు అనేక సమస్యల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అనేది అనేసి ఆలోచించే వాళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలను తీసుకొని వస్తారా? అటువంటి కార్యక్రమం చేస్తే ఈ తీర్పు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి కాబట్టి, చట్టాలను, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఈ తీర్పును మనం స్వాగతించి ఆహ్వానిస్తూనే అందరం ఒకటై సుప్రీంకోర్టును కావచ్చు, మన చట్టాలను కావచ్చు మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఇంకా పెరుగుతూ పోతే, ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, మతోన్మాదతనం, కులపిచ్చి, మతపిచ్చి ఎలా అయితే ఉందో ఈ పరిస్థితులను మనం పరిగణలోకి తీసుకుంటే ఈ ఎస్సీ హోదా అనేది పోతే తొక్కేస్తారు క్రైస్తవులు. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు అంటేనే ఒక చిన్న చూపు ఉంది, క్రైస్తవులు అంటేనే ఒక అణచివేత అనేది ఉంది. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా క్రైస్తవంలోకి పోయిన వెంటనే వాడిపైన ఉన్నటువంటి అణచివేత అనేది పోతుందా? వాడు అగౌరవంగా ఫీల్ అవుతున్నా, వాడికి జరుగుతున్నటువంటి అగౌరవమైనటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయా? పోవు కదా. మరి ఈ ఎస్సీ హోదా తీసినప్పుడు దళిత క్రైస్తవుల కోసం ఒక ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదు? వాళ్ళకంటూ కొన్ని బెనిఫిట్స్ ఎందుకు తీసుకొని రావటం లేదు? ఇవి తీసుకొచ్చే ఉద్దేశం మన ప్రభుత్వం దగ్గర లేదా? మన పాలకుల దగ్గర లేదా? అడగాలి. ఈ క్వశ్చన్లన్నీ కూడా మనం ప్రభుత్వాలను, పాలకులను, కోర్టును అడగాలి. అలా అడగాలంటే మనమంతా ఏకమై పోరాడాలి. ఆ విధంగా క్రైస్తవులు బలపడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.